సన్ రైజర్స్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావు అరెస్ట్ అయ్యారు. అసలు ఆయనపై ఉన్న ఆరోపణలేంటి? హెచ్సీఏపై చర్యలకు విజిలెన్స్ ఎందుకు సిఫారసు చేసింది? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావును ఐపీఎల్ టికెట్ల వివాదం కేసులో సీఐడీ అరెస్టు చేసింది. ఆయనతో పాటు హెచ్సీఏ సభ్యులందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. ఐపీఎల్ టికెట్ల వ్యవహారంపై అందిన విజిలెన్స్ నివేదిక ఆధారంగా సీఐడీ ఈ చర్యలు చేపట్టింది. గత ఐపీఎల్ మ్యాచ్ల సందర్భంగా ఎస్ఆర్హెచ్, హెచ్సీఏ మధ్య టికెట్ల వివాదం నెలకొంది. ఐపీఎల్ జరుగుతున్న సమయంలో ఎస్ఆర్హెచ్ యాజమాన్యం హెచ్సీఏ అధ్యక్షుడిపై ఆరోపణలు చేసింది. నిబంధనల ప్రకారం 10% టికెట్లు ఇస్తున్నా మరో 10% టికెట్లు ఇవ్వకపోతే మ్యాచ్లు జరగనివ్వబోమని హెచ్చరిస్తున్నారని, బాక్సులకు తాళాలేసి వేధిస్తున్నారని ఆరోపించారు. ఇలా అయితే తాము వేరే గ్రౌండ్ చూసుకుంటామన్నారు. ఎస్ఆర్హెచ్ చేసిన ఈ ఆరోపణలే సంచలనం సృష్టించాయి. ఈ ఘటనపై విజిలెన్స్ ఎంక్వైరీకి ప్రభుత్వం ఆదేశించింది. హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీపై ఒత్తిడి తీసుకొని వచ్చినట్లు విజిలెన్స్ అధికారులు నిర్ధారించారు. టికెట్ల కోసం ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని ఇబ్బందులకు గురిచేసినట్లు నిర్ధారణ అయింది. ఎస్ఆర్హెచ్ యాజమాన్యం 10% టికెట్లను హెచ్సీఏకు ఫ్రీగా ఇస్తోంది. మరో 10% టికెట్లు కావాలని యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చినట్టు విజిలెన్స్ నివేదికలో బట్టబయలైంది. ఫ్రీగా 10% కంటే ఎక్కువ టికెట్లు ఇచ్చే ప్రసక్తే లేదని ఎస్ఆర్హెచ్ తేల్చి చెప్పడంతో ఓపెన్ మార్కెట్లో కొనుగోలు చేసేందుకు అవకాశం ఇవ్వాలని జగన్మోహన్ రావు డిమాండ్ చేశారు. ఇందుకు హెచ్సీఏ ద్వారా రిక్వెస్ట్ పెడితే టికెట్లు ఇచ్చేందుకు ఎస్ఆర్హెచ్ యాజమాన్యం ఒప్పుకుంది. అయితే తనకు వ్యక్తిగతంగా 10% టికెట్లు ఇవ్వాలని జగన్మోహన్ రావు డిమాండ్ చేయగా వ్యక్తిగతంగా టికెట్లు ఇచ్చేది లేదని ఎస్ఆర్హెచ్ తేల్చి చెప్పింది. టికెట్లు ఇవ్వకపోవడంతో ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ల సందర్భంగా ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని జగన్మోహన్ రావు ఇబ్బందులకు గురిచేసినట్లు సీఐడీ గుర్తించింది. ఇందులో భాగంగానే ఉప్పల్ స్టేడియంలో లక్నోతో జరిగిన మ్యాచ్ సందర్భంగా స్టేడియంలోని వీఐపీ గ్యాలరీలకు హెచ్సీఏ సిబ్బంది తాళాలు వేసినట్లు గుర్తించారు. ఎస్ఆర్హెచ్ యాజమాన్యాన్ని హెచ్సీఏ తీవ్ర ఇబ్బందులకు గురిచేసినట్లు నిర్ధారించి హెచ్సీఏపై చర్యలకు సిఫారసు చేశారు. విజిలెన్స్ నివేదిక ఆధారంగా హెచ్సీఏపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావును సీఐడీ అరెస్టు చేసింది. జగన్మోహన్ రావుతో పాటు హెచ్సీఏ బాడీ మొత్తాన్ని అదుపులోకి తీసుకుంది సీఐడీ.